ఈ లోకపు ఆశలు మనల్ని రాత్రికి రాత్రే అడ్డదారుల్లో గొప్పవారిని కావాలని ప్రేరేపించవచ్చు. కాని దేవుని వాక్యం సామెతలు 28:20లో ఇలా సెలవిస్తోంది: నమ్మకమైనవానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్ష నొందకపోడు. ప్రియమైన దైవజనమా, నువ్వు చేసే పని చిన్నదైనా పెద్దదైనా అది మనుషుల కోసం కాక దేవుని మహిమ కోసం చేస్తున్నావన్న నమ్మకత్వంతో చెయ్యి. లోకం నిన్ను గుర్తించకపోయినా నీ నీటిని చూస్తున్న దేవుడు నిన్ను ఎన్నటికీ విడిచిపెట్టడు. త్వరగా ఐశ్వర్యవంతులు కావాలని తొందరపడి పాపపు అడుగులు వేసేవారు దేవుని శిక్షకు గురవుతారు. కాని దేవుని కాలం కోసం వేచి చూస్తూ ఆయన మార్గంలో నమ్మకంగా నడిచేవారికి ఆయన ఇచ్చే దీవెనలు ఎంతో స్థిరంగా మరియు మహిమకరంగా ఉంటాయి. నీ శ్రమను, నీ నిజాయితీని దేవుడు చూస్తున్నాడు. పునాది బలంగా ఉన్నప్పుడే ఇల్లు స్థిరంగా ఉన్నట్లు నీవు దేవునియందు ఉంచే నమ్మకత్వం నీ జీవితాన్ని ఆశీర్వాదకరమైన శిఖరాగ్రాన నిలబెడుతుంది. నీ మార్గాన్ని యెహోవాకు అప్పగించు. ఆయన నీ పక్షాన ఉండి నీ కార్యములను సఫలం చేస్తాడు.